మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ అమర్నాథ్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి ఏ పనులు ఉంటాయి కాబట్టి సెల్ చూస్తున్నారండి, ఏదో అవసరాలు బట్టి వాళ్ళు ఉద్యోగరీత్యా. కానీ చిన్నపిల్లలు ఎక్కువ పేరెంట్స్ తర్వాత రిలేటివ్స్ వెల్ విషెస్ అందరూ కూడా చెప్తున్నారు ఏంటంటే పేపర్లో కూడా వస్తుంది, న్యూస్ పేపర్లో సెల్ అడిక్షన్ ఎక్కువైపోయింది సార్. ఇది మీరు గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఉన్నారు, స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. ఆ అధినేతగా అంటే మీ టీచర్లకు కానీ లేదంటే మీ పేరెంట్స్ కానీ లేదా మీ స్టూడెంట్స్, మీకు లక్కీగా స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, పేరెంట్స్. నేను ఎస్టీపీగా జ్ఞాపెట్టున్నాను సార్. వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారో అసలు జనరల్గా ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? పిల్లలు సెల్ ఫోన్ ముట్టుకోకూడదండి. ముట్టుకుంటే సర్వనాశనం అయిపోవడం గ్యారంటీ. ఇది నా శాపం కాదు, అభిప్రాయం కాదు, వాస్తవం. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో దేశం దీన్ని గ్రహించి తదనంతర చర్యలు తీసుకుంటోంది. మన దేశంలోనే ఇంకా పెద్దగా ప్రగతి లేదు ఈ విషయంలో. ఇప్పటికీ తల్లిదండ్రులు సెల్ ఫోన్ వాడకపోతే ఇంకేం వాడతారు? ఈ కాలం పిల్లలు సెల్ ఫోన్ వాడాల్సిందే కదా. సెల్ ఫోన్ వాడడమే సివిలైజేషన్కి, అడ్వాన్స్మెంట్కి ఒక సింబల్గా, ప్రతీకగా భావించే తల్లిదండ్రులు ఇప్పటికీ కోట్ల మంది ఉన్నారండి. సెల్ ఫోన్ గనక పిల్లలు వాడితే అందులోని మొబైల్ గేమ్స్కి ఇంకా ఇతరత్ర, ఇంటర్నెట్ అంటే ఇంత మంచి సముద్రం అంత చెడు. సహజంగా మనుషులు చెడు వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. పిల్లలకి బ్రెయిన్లో ఈ భాగం అంటే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటారు. ఇది 20 ఏళ్లకు గానీ డెవలప్ కాదు. పిల్లలకి చాలా అపరిపక్వంగా, అసమగ్రంగా ఉంటుంది అది. అంటే పిల్లలు గనక ఒక్కసారి అడిక్ట్ అయిపోతే దాని నుంచి బయటపడే అవకాశం బాగా తక్కువ. వాళ్ళ ఎమోషన్స్ పైన వాళ్ళకి కంట్రోల్ ఉండదు. రీజనింగ్ స్కిల్స్ బాగా తక్కువగా ఉంటాయి. అందుకే 18 ఏళ్ల లోపు వారికి మద్యం అమ్మబడదు అని ప్రతి లిక్కర్ షాప్లో, ప్రతి బార్లో పెడతారు. కొన్ని సినిమాలు కూడా 18 సంవత్సరాల లోపల అలౌ చేయారండి. లిక్కర్ కంటే, గంజాయి కంటే 1,00,000 రెట్లు ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది ఈ మొబైల్ వల్ల. టెక్నాలజీ మన చేతిలో బానిసగా ఉండాలి. టెక్నాలజీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ ఆర్ స్లేవ్, బట్ ఏ బ్యాడ్ మాస్టర్. ఇది ఒక మంచి బాగా పనిచేసి పెడుతుంది మనకి, కానీ ఆ పని చేసుకునే నేర్పు పిల్లలకి ఉండదు. పిల్లలకి కావాలంటే ఇంట్లో డెస్క్ టాప్, ఆ డెస్క్ టాప్కి ఒక సాఫ్ట్వేర్ లాక్ అంటారు. అంటే పిల్లలు ఏ సైట్ పడితే ఆ సైటు ఓపెన్ కాకుండా సాఫ్ట్వేర్ లాకులు ఉన్నా పిల్లలు తీసేయగలరు. కాబట్టి పెద్దల పర్యవేక్షణలో, అందుకే నట్టింట్లో డెస్క్ టాప్ అంటే పెద్ద కంప్యూటర్, అదే చేతికి గనక మొబైల్, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ ఇస్తే వాళ్ళు పుస్తకాల మధ్యలో, బాత్రూములో, మేడ పైన ఇలా సీక్రెట్ గా దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఏంటి చేస్తున్నారు. కోట్ల మంది చేస్తున్నారు. తల్లిదండ్రులు మా అబ్బాయి మా అమ్మాయి బంగారం, అమాయకులు అని ఇంకా అనుకుంటున్నారు. ఎన్నో వ్యాధులండి. గేమర్స్ థంబ్, ఈ బటన్ వేల్ని ఇలా అనలేని స్థితి. సర్జరీ చేసేసి ఇక్కడ దాకా తొలగించాల్సిన పరిస్థితి. ట్రిగ్గర్ ఫింగర్, ఈ 4 ఏళ్ళు సరిగా ఇలా అనలేని పరిస్థితి. కార్పెల్ టనల్ సిండ్రమ్, ఇక్కడ ఈ మణికట్టు భాగం దెబ్బతింటే సర్జరీ చేసి ఒకసారి సెట్ చేయాలి, ఒకసారి తీసేయాల్సి వస్తుంది. ఇది కాకుండా టెక్స్ట్ నెక్, మొత్తం బ్రెయిన్ నుంచి బాడీకి వెళ్ళే వైరింగ్ అంతా ఈ మెడ ద్వారా వెళ్తుంది. ఇక్కడున్న ఈ యొక్క వెన్నెముక చాలా వెరీ సెన్సిటివ్ అండి. సెన్సిటివ్. ఇలా వంగడం వల్ల, మొబైల్ కోసం ఇలా గంటలు వంగడం వల్ల, మొబైల్ గేమ్స్ వాడడం వల్ల, మొబైల్ అదే పనిగా చూడడం వల్ల టెక్స్ట్ నెక్ వస్తుంది. తల ముందుకు వచ్చేసి డ్రూపింగ్ హెడ్ సిండ్రోమ్ అంటున్నారు. భుజాలు
విశాలంగా ఉండకుండా భుజాలు ఇట్లా రౌండెడ్ షోల్డర్స్. కొద్దిగా గూని కూడా అనొచ్చు, గూని వచ్చినట్టు అంటుంటారు. అవునండి. అంతకంటే మించి మ్యాకులార్ డీజనరేషన్, ఐస్ ఎఫెక్ట్, ఐస్, డ్రై ఐస్, కళ్ళలో ఏదో ఇసుకు పోసినట్టుగా గరగరలాడడం, చూపు మందగించడం, ఆ బ్లూ లైట్, టీవీ అయినా సెల్ ఫోన్ అన్నిటికంటే చిన్నది, బ్లూ లైట్ గనక కళ్ళలో అదే పనిగా పడితే చూపు పోవడం గ్యారంటీ. చాలా మంది పిల్లలు ఇప్పుడు సగం చూపుని పోగొట్టుకునే స్థితిలో ఉన్నారు. ఇలాగే ఉంటే పూర్తిగా అందులైపోయే ప్రమాదం ఉంది. భారతదేశంలో ఒక ఎస్టిమేట్ ప్రకారం 90% మంది పిల్లలకి మయోపియా ఉంది. అన్నింటికి మించి మెదడులో ఇది మార్పులు తెస్తుంది. గ్రే సెల్స్, వైట్ మ్యాటరు, హిప్పో క్యాంపస్ లాంటివి దెబ్బతింటున్నాయి. బ్రెయిన్ లో ట్యూమర్స్ వస్తున్నాయి, బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది. మొత్తం కపాలం తీసేసి, కపాలం పైకి ఇట్లా కట్ చేసి తీసి సర్జరీలు చేసుకోవాల్సిన దుస్థితికి పిల్లలు వెళ్ళిపోయారు. ఇది ఈ సెల్ ఫోను, ఇందులో వాళ్ళు ఆడే వీడియో గేమ్స్, చూసే రకరకాల దరిద్రం పిల్లల యొక్క బ్రెయిన్ లో రకరకాల న్యూరో కెమికల్ చేంజెస్ తీసుకురావడం వల్ల మానసిక స్థితి కూడా మారిపోతుంది. అగ్రెషన్, కోపం, అసహనం, చిరాకు, నిద్రలేమి, ఒక పనిపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం, ఏకాగ్రత లోపం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, క్రియేటివిటీ మైండ్ కూడా తగ్గిపోతుందండి. ముఖ్యంగా క్లాస్ రూమ్ లో టీచర్ని మరోలా చూడడం, టీచర్ చెప్పేదానిపై దృష్టి పెట్టకపోవడం, ఇక రకరకాల ఈ సోషల్ యాప్స్ వల్ల, యూట్యూబ్లో, ఓటీటీలో, బూతుల వల్ల రకరకాల వ్యసనాలు. టీనేజ్ పిల్లలు నీలి చిత్రాలు చూస్తున్నారు, అమ్మాయిలు చూస్తున్నారు. అది మెల్లమెల్లగా పాకి ప్రైమరీ పిల్లలు కూడా, 7 ఏళ్ల పిల్లలు కూడా కుతూహలం కొద్దీ చూస్తున్నారు. 7 ఏళ్ల అబ్బాయి పక్కింటి యూకేజీ 5 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా ఏదో చేయబోయి పట్టుబడ్డాడు. తల్లిదండ్రుని చంపేసిన దాఖలాలు అనేకం జరిగాయి. ఆన్లైన్ బెట్టింగ్ కి అలవాటు పడిపోయి నిన్న వార్తలు 29 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీరు 1,36,00,000 అప్పు చేశాడు. హైదరాబాద్ లో 22 ఏళ్ల ఇంకొక వ్యక్తి ఆఫీస్ బాయ్ గా పనిచేస్తూ అంటే మన పేరెంట్స్ కి ఎలాగ చెప్దాం సార్, ఎలా మోటివేట్ చేద్దాం, అది కొద్దిగా టెక్నిక్స్ ఒకటి చెప్తా అండి. మనసు ఉంటే మార్గం ఉంటుందండి. అసలు మొబైల్ ఎవరు ఇచ్చారు పిల్లలకి? తల్లిదండ్రులు ఇచ్చారు. అన్నం ఎక్కువ నేను అడిగానండి, అన్నం తింటలేదని ఇచ్చినామండి అని చెప్పాను. అంటే అంతకు ముందు రోజుల్లో సెల్ ఫోన్ ఉన్నప్పుడే అన్నం తిన్నారండి మనుషులు. మీరు ఎలా బతికారు? మీ తాత ఎలా బతికాడు? మీ నాన్న ఎలా బతికారు? అన్నానికి సెల్ ఫోన్ కి సంబంధం ఉందా? చందమామ రావే, జాబిల్లి రావే అని గోరుముద్దలు తినిపించిన తల్లులు ఎన్నో తరాలుగా ఉంటున్నారుగా. వాళ్ళందరినీ కాదని మీకు ఎంటర్టైన్మెంట్ కోసం. ఎస్, కొంతమంది తల్లులు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంత ఉద్యోగం చేసినా అబ్బాయినో అమ్మాయినో పిల్లల్ని కన్న తర్వాత తల్లిగా పనిచేయాలి. అన్నిటికంటే కీలకమైన డ్యూటీ ఇది. లేకపోతే పిల్లలకి ఆటిజం వచ్చేస్తుంది. వర్చువల్ ఆటిజం అంటున్నారు. అంటే మాటలు రావు. 2 ఏళ్ల సంవత్సరం పిల్లాడికి కనుక మొబైల్ ఫోన్ ఇస్తే మాటలు రావు. ఈ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉండదు. అంటే ఆటిజం, బుద్ధి మాంద్యత వచ్చేస్తుంది. ఆ తర్వాత జీవితాంతం మీరు కష్టపడాల్సిందే. కాబట్టి చిన్నప్పుడే తీసేసుకోండి. ఒక పూట ఏడుస్తారు, అన్నం తినరు, ఆకలేస్తే మళ్ళీ తింటారు. నచ్చ చెప్పండి. అదే టెక్నాలజీని ఇందాక నేను పేర్లు చెప్పాను, గేమర్ స్తంభు, ట్రిగ్గర్ ఫింగరు అని ఇలా యూట్యూబ్లోకి వెళ్ళి ఫీడ్ చేస్తే ఇది వచ్చిన వాళ్ళు ఆ సర్జరీలు, ఆ ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. నాకు అర్థమైంది, మీరు భయపెట్టట్లేదు, ఉన్న వాస్తవాలు చెప్తున్నారండి. ఇది నేను పెట్టిన పేర్లు కాదండి. ట్రిగ్గర్ ఫింగర్ నేను పెట్టాను, ఇంటి పేరు గేమర్ స్తంభు, కార్పెల్ టనల్ సిండ్రోమ్, టెక్స్ట్ నెక్, మీరు చెప్పిన మ్యాకులర్ డీజనరేషన్, ఇవన్నీ నేను పెట్టినవి కావు. సైంటిఫిక్ గా ప్రూవ్ అయినవి. వేల మంది, లక్షల మంది పిల్లలు దీని బారిన పడి ఆల్రెడీ బొట్టన వేలు పోగొట్టుకున్న వాళ్ళు, ఆల్రెడీ 4 వేలలో 1-2 పోగొట్టుకున్న వాళ్ళు, ఈ భాగం పోగొట్టుకున్న వాళ్ళు, అన్నిటికీ మించి ఇక్కడ పోయినా ఏదో కాస్త ఒక మేనేజ్ చేసుకోవచ్చు. ఈ బ్రెయిన్ సెల్స్, కంటిలోని సెల్స్ కనుక దెబ్బతింటే 1000 కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి దాన్ని తీసుకురాలేము. అయితే మీరు చెప్పినట్టు మీరు ఏంటంటే భోజనం పెట్టినప్పుడు సెల్ ఫోన్ ఇవ్వడం మానేయాలండి. అది బాగుంది సార్. అది భోజనం పెట్టినప్పుడే కాదండి, సెల్ ఫోన్ అనేది ఒక బాంబు లాంటిది.
పిల్లలకి దాన్ని ఇవ్వకూడదు. ఇచ్చేసి ఉంటే వాళ్ళు ఏ స్థాయిలో అడిక్ట్ అయిపోయారు, హైయర్ క్లాసెస్ అనుకోండి, 8, 9, 10 ఒకసారి లాగేసుకుంటే తిరుగుబాటు చేస్తారు, మిమ్మల్ని చంపేస్తారు, లేదా వాళ్ళు తెచ్చిపోతారు. అడిక్షన్ ఆ స్థాయిలో ఉంటుంది. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, అర్థమయ్యేలా చెప్పాలి. చిన్నపిల్లలకి కాసేపు చూపించి చూడు ఇలా ఉంది యూట్యూబ్ సాయంతోనే ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటే పెద్ద స్క్రీన్ పై చూపించి మెల్లమెల్లగా వారం రోజుల్లో ఇప్పుడు తగ్గిస్తున్నాను, ఆ రోజుకి 20 నిమిషాలు అని తగ్గించుకుంటూ వెళ్ళి పూర్తిగా 0. ఎందుకంటే 10 నిమిషాలే కదా మా వాడికి టచ్లో ఉంటుంది అంటే మీకు తెలిసి 10 నిమిషాలు, మీకు తెలియకుండా ఎన్నో మీరు నిద్రపోయాక లేస్తారు, పుస్తకాల మధ్యలో పెట్టుకుని ఇచ్చేస్తారు. కాబట్టి పిల్లాడి చేతికి ఇలా చెప్తున్నందుకు సారీ, పిల్లాడికి మనం ఒక పెగ్గు విస్కీ ఇస్తామా? ఇవ్వంగా. ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ ఇది అంతకంటే 1,00,000 రెట్లు డేంజర్, 1,00,000 రెట్లు అడిక్షన్. దీంట్లో లేని దరిద్రాలు లేదు. తల్లి కొడుకుల సంబంధాన్ని, తండ్రి కూతురు సంబంధాన్ని చెడు చేస్తున్నారు, టీచరు స్టూడెంట్ సంబంధాన్ని చెడు చేస్తున్నారు. అలాంటి వీడియోలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళు చూస్తే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, పర్వర్షన్ అనేది పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. మీరు బతికి బట్ట కట్టాలంటే, మీరు బతికి బట్ట కట్టాలంటే పిల్లల్ని ఈ వ్యసనాల నుంచి బయటపడేయండి. లేకపోతే మిమ్మల్ని చంపేస్తారు. బాగా ముదిరితే మీ ఆస్తులు మొత్తం బెట్టింగ్ లో కాచేసి ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా వాడు ఇంటి ముందు దిగిపోతాడు. ఇక వాడు ఏం చేస్తాడో ఏమైనా చేయగలడు. వాడు అంత పవర్ఫుల్ మాఫియా. మిమ్మల్ని కిడ్నాప్ చేసుకెళ్ళగలడు, కొట్టగలడు, వివాసనాలు చేయగలడు, ఏమే భౌతికంగా మానసికంగా హింసించగలడు. అయితే టెక్నిక్స్ చెప్తాం సార్. అంటే టెక్నిక్ ముందాక చెప్పింది ఏంటంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఒకవేళ ఎడిక్షన్ ఎక్కువ ఉంటే తక్కువ అలా తగ్గించుకుంటూ చెప్పాలి. అవునండి. ఇంకెక్కువ అంటే ఫిజికల్ యాక్టివిటీస్ కానీ డాన్స్ దగ్గరలో ఉంటే అలా అనిపించింది నాకు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా ఈ టెక్నాలజీ నెగిటివ్ ఎఫెక్ట్ ని టెక్నాలజీ ద్వారానే వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో. ఈవిల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ డివైసెస్ అని కొడితే వీడియోలు ఉన్నాయి. పిల్లలు ఏ విధంగా రకరకాల చోట్ల మానసిక రోగులు అయిపోయారో, శారీరక రోగాల్ని అలవాటు చేసుకుంటున్నారో వాటిని చూపండి. పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. ఫిజికల్ గేమ్స్ ఆడనించండి. ఎన్నో గేమ్స్ ఉన్నాయండి. ఇక్కడ వాళ్ళు వీడియో గేమ్ అనేది ఒక ఫేక్ గేమ్, ఒక వర్చువల్ గేమ్. నీకు మీ బర్త్డే సందర్భంగా ఎక్కడో చంద్రమండలంగా తీసుకెళ్ళి నీ అభిమాన హీరోలు అందరినీ తీసుకొచ్చి బర్త్డే పార్టీ చేయమంటావా? కానీ అది ఓన్లీ వర్చువల్గా అలాంటి ఒక ఫిలిం క్రియేట్ చేస్తాను, ఫిలిం తయారు చేస్తాను. లేదా రియల్గా కావాలంటే పిల్లలు రియల్నే ఇష్టపడతారు. కాబట్టి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. యూ వాంట్ టు బి ఏ రియల్ హీరో ఆర్ ఏ ఫేక్ హీరో, వర్చువల్ హీరో అని అడగండి. అదే రియల్ హీరో, రియల్ హీరో. రీల్ కూడా కాదు ఇది, రీల్ కూడా లేదు ఇక్కడ, కేవలం వర్చువల్ ఎలక్ట్రానిక్ ఇది. ఓకే. కాబట్టి పిల్లల్ని కన్విన్స్ చేయడం, వాళ్ళకి టైం స్పెండ్ చేయాలండి. పేరెంట్స్ టైం స్పెండ్ అంతే కదా. ఇప్పుడు వాళ్ళు 4 గంటలకు వస్తే మీ ఉద్యోగాలు సలగా ఉండవు. ఎస్, ఈ రోజుల్లో ఉద్యోగాలు చేయడం అవసరం, మన చేతిలో ఉండదు. కానీ ఏదో ఒక విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇంట్లో మీ అమ్మ నాన్న అంటే పిల్లలకి అవ్వ తాత, మేనత్త, ఎవరో ఒకరు బంధువులన్నా ఉండాలి. లేదా మీరైనా తాత్కాలికంగా జాబ్ని త్వరగా వచ్చే ప్లాన్ చేసుకోవాలి. లేదా కనీసం డే కేర్ సెంటర్లు దాంట్లో పిల్లల్ని పెట్టాలి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఒక అరగంట, గంట అయితే పర్లేదు, కానీ అంతకంటే ఎక్కువ సమయం వాళ్ళు కనుక ఒంటిగా ఉంటే ఏం చేస్తారు? వాళ్ళు సహజంగానే మొబైల్ వైపు వెళ్ళిపోతారు. ఒక్కసారి వెళ్ళారంటే మళ్ళీ వాళ్ళని తీసుకురావడం చాలా కష్టమైంది. కాబట్టి ఫిజికల్ గేమ్స్ ఆడనించండి మీ స్తోమత బట్టి. అవుట్డోర్ గేమ్స్ కావచ్చు, ఇండోర్ గేమ్స్ కావచ్చు. కథల పుస్తకాలు చదివేలా చేయండి. బుక్ రీడింగ్ వాళ్ళతో కూర్చుని మాట్లాడండి. మీ జీవితం గురించి, మీరు ఎదుర్కొంటున్న కష్టాలు వాళ్ళతో డిస్కస్ చేయండి. మంచిగా ప్రొడక్టివ్ టైం, క్వాలిటీ టైం పిల్లలతో స్పెండ్ చేయాలి. చేస్తే పిల్లలు మన చేతిలో మైనం బొమ్మలు. మనం ఎలా చెబితే అలా, ఎలా మలిస్తే అలా ఉంటారు కనుక ఖచ్చితంగా మార్పు వస్తుంది. వేల మంది పిల్లల్ని మార్చిన ఆత్మవిశ్వాసంతో ఈ మాట నేను చెప్తున్నాను. నాకు అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి సార్. ఫిజికల్ గేమ్స్ కి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బుక్ రీడింగ్ ఒకటి పెట్టాలండి. అవునండి. అత్యవసర పరిస్థితిలోనే
ఏదో ఆ సెల్ ఫోన్ చూడటం, ఏదో గూగుల్లో చూడాలి మ్యాటర్ మనకు దొరకదు. ఏమీ లేదు, అత్యవసర కొంపలే పట్టుకుపోవడం. ఏమండి మొబైల్ అనేది పిల్లలు ముట్టకూడదు, అది అంతే, పట్టుకోకూడదు. చాలా సింపుల్. ఉమ్, ఓకే, అంతే. మీకు అంతగా కావాలంటే డెస్క్ టాప్ పెట్టించండి. అత్యవసర పరిస్థితులు నువ్వు అనుకుంటావు, ఉమ్, వాడికి అదే బిగినింగ్ అవుతుంది. పిల్లలు సెల్ ఫోన్ ముట్టుకోకూడదు. అది ఈవెన్ కాల్ వస్తున్నా, ఫోన్ వస్తున్నా ముట్టుకోవద్దు, నేను వెళ్ళి తీసుకుంటాను. అంటే నేను అంటే అది పెద్దవాళ్ళు పేరెంట్స్ కేవలం ఆఫీస్ పర్పస్ కి వాడాలి, అంతేగాని అడ్డగోల ఓటీటీలు, యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చూస్తూ కాలం గడిపితే పిల్లలకి చెప్పే ఆ నైతిక హక్కుని పెద్దలు కోల్పోతారు. సో ముందు మీరు బాగుపడండి. ఇవాళ ఈ సెల్ ఫోన్ అడిక్షన్ వల్ల పెద్దల ప్రపంచం కూడా సర్వనాశనం అయిపోయింది. ఏది ముఖ్యమో, ఏది ప్రాధాన్యత కలిగిందో, ఏది అప్రాధాన్యతో తెలుసుకోలేని స్థితికి వెళ్ళిపోయారు. దీన్నే ఇన్ఫోబిసిటీ, అతి సమాచార రోగం అంటున్నారు. పెద్దల్లో, వృద్ధుల్లో కూడా 70-80% ఈ రోగ బాధితులు. దీనివల్ల వాళ్ళ మెదడు ముద్దుబారిపోతుంది, నిర్ణయాలు తీసుకునే చాకచక్యము, నైపుణ్యం వారిలో లోపిస్తోంది. కాబట్టి పిల్లలే కాదు, మీరు మారండి. ఫ్రీగా వచ్చింది కదా అని ఈ ఫినాయిల్ కాదు, ఇది కాలకుంట విషయం, దీన్ని తాగేస్తే బతుకు సర్వనాశనం. ఇదండి స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ అమర్నాథ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.